హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఉసిరికాయలు చూపిస్తుంది అని అనుకుంటున్నారా? అవునండి. ఉసిరికాయలతో ఇప్పుడు మనం కొత్తగా చేయబోతున్నాము. ఈ విధంగా మొత్తం అన్నీ వాష్ చేసేసుకొని ఈ విధంగా ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి. విటమిన్ సి బాగా వస్తుంది ఉసిరికాయలు తినడం వల్ల. హెల్త్‌కి కూడా చాలా మంచిగా ఉంటుంది. అన్నీ ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవాలి. ఇదంతా వేస్టేజ్ అండి. చూస్తున్నారు కదా, ఇక్కడ మా చరణ్ కూడా హెల్ప్ చేస్తున్నారు మాకైతే. అన్ని ఈ విధంగా అయితే కట్ చేసేసుకొని దీంట్లో ఉప్పు కారం వేసుకోవాలండి. ఇది స్నాక్స్గా తినడానికి కానీ విటమిన్ సి అయితే ఎక్కువగా ఉంటుందండి ఉసిరికాయల్లో. అందుకే బాగా తింటే విటమిన్ సి అయితే వస్తుంది. ఇంకా దీంట్లో కొద్దిగా ఉప్పు కారం వేసుకొని ఎండబెట్టుకోవాలండి. ఎప్పుడన్నా నోరు బాగలేనప్పుడు ఇవి తింటే చాలా బాగుంటుంది. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది ఈ ఉసిరికాయలు తినడం వల్ల. ఇంకా నేనైతే రుచికి సరిపడినంత కారం అయితే వేసి అన్ని ముక్కలకి పట్టేటట్టు అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చాడంట ఇవన్నీ ఉసిరికాయలు అయితే, అందుకే మేము తెచ్చుకొని ఈ విధంగా అయితే చేసుకుంటున్నాము. ఎప్పుడు ఊరగాయ కాకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇదైతే మేము చేసుకోవడం సెకండ్ టైం అండి. ఈ విధంగా అన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను మిక్స్ చేస్తుంటే ఇంకా మా చరణ్ కూడా వచ్చి నాతో పాటు మిక్స్ చేస్తున్నాడు. చూసారు కదా, ఈ విధంగా చాలా రోజులైతే ఎండలో ఎండబెట్టాలండి. ఇదంతా బాగా ఎండిపోవాలి. ఎండిపోకుండా ఉంటే మళ్ళీ వాసన అయితే వస్తాయి ఇవి ముక్కలు. కాబట్టి మనం బాగా ఎండిపోయేంత వరకు ఉండాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఎండిపోవాలి. ముక్కలన్నీ కలర్ అయితే చేంజ్ అయితే అయిపోయినాయి. చూస్తున్నారు కదా, సాల్ట్ కారం అనేది చూసుకొని వేసుకోవాలండి, లేదంటే తినలేము. అన్నీ ఈ విధంగా ఎండిపోయిన తర్వాత మనం ఎక్కడైనా స్టోర్ చేసి పెట్టుకుంటే చాలా రోజుల వరకు అయితే ఉంటాయండి. స్నాక్స్గా తినవచ్చు. ఎక్కడికన్నా ట్రావెల్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తే బాగా తినొచ్చండి. ఇంతే అండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.